దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 162. మృత్యువుతో ప్రయాణం చేస్తున్న అమర్. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నేలంతా పదునుగా ఉండి ఒక దగ్గర మాత్రం తవ్వినట్టుగా కనిపిస్తుంది. అమర్ ఆ తవ్విన ప్లేస్ని అనుమానిస్తూ వెంటనే అక్కడికి వచ్చి మట్టి అంతా తీసి చూస్తుంటాడు. అప్పటికి టైం 10:30. ఇలా కొద్దిసేపు తవ్వేసరికి బాక్స్ బయటపడుతుంది. దానిని బయటికి తీసి చూస్తూ వాడి చేతిలో పట్టుకొని వచ్చింది ఇదే బాక్స్. ఈ బాక్స్లో ఏముంది? వచ్చినవాడు ఈ బాక్స్ని ఎందుకు ఇక్కడ మట్టిలో పాతిపెట్టాడు అని అనుకొని కంగారు పడుతూనే బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో బాంబ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నాడు. బాంబును చూసేసరికి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. 11 గంటలకి బాంబు పేలేటట్టుగా టైం ఫిక్స్ చేయటం కూడా అమర్కి కనిపించి భయపడుతూ చేతి వాచ్ టైం చూసుకున్నాడు. అప్పటికి 10:35 అవుతుంది. ఆ టైం చూసి కంగారు పడుతూ బాంబు ఇక్కడ పేలిందంటే నిజంగానే నా కుటుంబంలో ఎవరు ప్రాణాలతో ఉండరు. అర్జెంటుగా ఈ బాంబుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అని అనుకొని బాక్స్ క్లోజ్ చేసి ఆ ఇంటి నుంచి బయటకు వస్తాడు. అక్కడ అన్నీ చుట్టూ ఇల్లే ఉంటాయి. ఆ బాంబుని ఎక్కడ విసిరేసినా కూడా చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ప్రమాదమే. వెంటనే బాక్స్ని కారులో పెట్టి కార్ స్టార్ట్ చేసి ఆగ మేఘాల మీద డ్రైవ్ చేస్తూ ఎవరికీ ప్రమాదం కలగకుండా ఏదైనా నిర్మానుష ప్రదేశం దొరికితే బాగుండు అని అనుకొని ప్రతి నిమిషానికి ఒకసారి టైం చూసుకుంటూ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. అలా స్వామీజీ చెప్పినట్టు మృత్యువుతో ప్రయాణం చేస్తున్నాడు. గుడిలో నదిత పూజారి గారు చెప్పిన మంత్రాలను పలుకుతూ తన మెడలో ఉన్న తాళికి పసుపు పెట్టుకొని కళ్ళకు అద్దుకొని అమ్మవారికి భక్తి శ్రద్ధతో అభిషేకాలు చేయటం మొదలు పెడుతుంది. ఇక శోభనం చేసుకునేవారిని చూద్దాం. అయ్యో యమా, ముచ్చట్లతోనే కాలం గడిపేస్తావా ఏంటి? నాకు నిద్ర వస్తుంది. త్వరగా ముద్దు పెట్టుకొని శోభనం పూర్తి చేసుకొని నిద్రపోదాం అని అంటుంది. పిచ్చి ముఖమా, శోభనం రోజు దంపతులు నిద్రపోరు అంటాడు కాస్త కోపంతో. అవునా, నిద్రపోరా? నిద్రపోకుండా ఉండటం నేను సినిమాలో చూడలేదే అని అంటుంది. ఉఫ్, కాస్త నీ సినిమా గొల్ని వదిలేస్తావా అంటాడు కాస్త చిరాకు పడుతూ. అది కాదు యమా, నిద్రపోకుండా ఉండటం అంటే శివరాత్రి రోజు బామ్మ శివుడికి పూజ చేస్తూ తను జాగారం ఉండి నాతోనూ జాగారం చేయిస్తుంది. అలా ఇప్పుడు మనం శివుడికి పూజ చేస్తూ జాగారం చేయాలా అని అడుగుతుంది అమాయకమైన కళ్ళని పెద్దవిగా చేసుకొని చూస్తూ. ఇంత ట్యూబ్లైట్ ఏంటి నువ్వు అని అంటాడు తన మాటలకు చిరాకు పడుతూ. తెలివి తక్కువ దద్దమ్మల్ని ఇలా అంటారు కదా. ఏంటి అమ్మా నన్ను అలా అంటావు? నేను చాలా పెద్ద తెలివిన దాన్ని అంటుంది మూతి తిప్పుకుంటూ. అసలు నువ్వు ఎప్పుడు తెలివిగా ఉంటావో ఎప్పుడు దద్దమ్మగా ఉంటావో అర్థం కాకుండా పోతుంది అని ఇలారా అని అశ్విన్ పడుకొని తన్ని మీదకి గుంజుకున్నాడు. దాంతో ఆనంది వచ్చి అశ్విన్ ఛాతి మీద పడుతుంది. దగ్గరగా ఉన్న అశ్విన్ని మిస్మరేజ్గా చూస్తూ భలే ఉన్నాయమ్మా నువ్వు అని అంటుంది. నువ్వు కూడా బాగున్నావు అని అంటాడు ముద్ద మందారంలా కనిపిస్తున్న తన్ని ఆశగా చూస్తూ. త్వరగా పొద్దున ముద్దు పెట్టినట్టు ఇప్పుడు కూడా ముద్దు పెట్టి అమ్మా అని అంటుంది. సరే అంటూ తన్ని పక్కకు పడుకోబెట్టి తన మీదకి చేరిపోయాడు. అశ్విన్ మీద పడుకోగానే ఆనందికి తన బాడీలో తెలియని అలజడి నెలకొంటుంది. అశ్విన్ ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడి నుండి తన వదను నిండా ముద్దులు అద్దుతూ ఉంటాడు. అశ్విన్ పెట్టే ప్రతి ముద్దుకి తనకి మైకం కమ్ముతున్నట్టుగా అనిపిస్తుంటే అశ్విన్ తన 2 పెదాలు అందుకొని గాఢ చుంబనం చేస్తుంటాడు. ఆనందికి అదంతా మధురంగా అనిపిస్తూ యమా అంటూ ఏమ చుట్టూ చేతులు వేసి గట్టిగా అల్లుకొని పోయింది. తనివి తీరా తన పెదవుల నుండి మధువును స్వీకరిస్తున్నాడు. ఆనంది ఆ గాఢ చుంబనానికి మత్తుగా ఫీల్ అవుతూ తమకంగా కళ్ళు మూసుకుంది. కొద్దిసేపు వరకు తన పెదవుల మీద మధుర యుద్ధం చేసి మత్తుగా తెరిచిన తన కళ్ళలోకి చూస్తూ ఎలా ఉంది కిస్ అని అడుగుతాడు.
ఎలా ఉంది అంటే మాటలో చెప్పలేని అమ్మా, ఒళ్ళంతా మత్తు ఆవరించినట్టుగా ఉంది అని అంటుంది మత్తెక్కిన కలతో. కాదా, నేను చేసేది చూస్తుండు, ఇంకా నీకు మత్తుగా అనిపిస్తుంది అంటూ తన పవిటి కొంగు తొలగించి కింద చీర కుర్చీలు గుంజుతాడు. ఆ చర్యకి ఆనంది కోపం తెచ్చుకుంటూ అశ్విన్ చెంప నుంచి గట్టిగా కొడుతుంది. ఆ దెబ్బకి అశ్విన్ పక్కకు పడి చుక్కలు చూస్తూ, అబ్బా ఏంటే అలా కొట్టావు అని అడుగుతాడు. ఆనంది ఆ పవిట కొంగు సరిచేసుకుంటూ, మరి నా బట్టలు విప్పుతున్నావేంటి? అలా ఆడపిల్ల బట్టలు విప్పడం తప్పు కదా. సినిమాల విలన్స్ ఇలా బట్టలు విప్పుతా తెలుసా? నువ్వలా విలన్లాగా ప్రవర్తిస్తున్నావేంటి అంటూ కోపడుతుంది. ఓసి నా తింగర్ బుచ్చి, శోభనం అంటే బట్టలు విప్పుకోవాలి అని అంటాడు. ఎందుకు విప్పుకోవాలి? ఇప్పటికి సినిమాలో నేను ఎన్నో శోభనాలు చూశాను, ఒక్కరికి కూడా బట్టలు విప్పుకోలేదు కదా అని అంటుంది. ఓసి రాక్షసి, సినిమాలో మొత్తం చూపించరే, ఎందుకే నా ప్రాణాలు తీస్తావు? నా మాట విని నా పని నన్ను చేయనివ్వు అని అంటాడు. లేదు, నువ్వు నా బట్టలు విప్పితే ఊరుకోను, నేను ఇంకొక దెబ్బ కూడా కొడతాను అంటుంది కోపంగా. ఉఫ్, ముందు దీనికి శోభనం అంటే ఏంటో చెప్పి ఆ తర్వాత పనిలోకి దిగాలి అని అనుకొని, ఇలారా అంటూ తన దగ్గరికి లాక్కొని శోభనం అంటే ఏంటో తన చెవిలో చెప్తుంటే ఫేస్లో చేదిరింపుగా ఎక్స్ప్రెషన్ చూపిస్తుంది. అశ్విన్ తనకు అర్థమయ్యేలా శోభనం గురించి చెప్పి, శోభనం అంటే ఇది అని అంటాడు. చిచి, ఇది శోభనం అనరు, శోభనం అంటే ముద్దు పెట్టుకొని పడుకోవడమే. అమ్మో, నీ ముందు నేను బట్టలు లేకుండా కనపడాలా? బట్టల్ని నన్ను ఏదేదో చేస్తావా? అది నా వల్ల కాదు, నన్ను వదిలేయ్ అంటూ మంచం దిగి పారిపోతుంటుంది. ఏయ్ ఆగు అంటూ అశ్విన్ కూడా మంచం దిగి తన్ని పట్టుకోవటానికి చూస్తుంటాడు. ఇలా టైం గడిచి 10:45 అవుతుంటుంది. అమర్ కారులో బాంబు పెట్టుకొని క్షణం క్షణం టైం చూసుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే ఎక్కడా నిర్మానుష ప్రదేశం కనిపించడం లేదు. అన్నీ ఇల్లే కనిపిస్తుంటాయి. అంటే నేను స్వామీజీ చెప్పినట్టు ఇక నేను మృత్యు ఒడిలోకి చేరుకోవాల్సిందేనా? నాకు మరణం తప్పదా? నేను మళ్ళీ నా కుటుంబాన్ని చూసుకోలేనా అని కన్నీళ్ళు పెడుతూ మృత్యువుతో ప్రయాణం చేస్తున్నాడు. అమ్మో, ఇలాంటి శోభనం నాకొద్దు, నన్ను వదిలేయమ్మా అంటూ అశ్విన్కి అందకుండా ఆనంది పరిగెత్తుతుంటే అశ్విన్ తన వెంట పడుతూ, నీతో ఇది ఎక్కడి గోలే? ఎన్ని రోజులు శోభనం శోభనం అంటూ వెంటపడి తీరా ఆ మూమెంట్ వచ్చినప్పుడు వద్దని పారిపోతావేంటి అంటూ తనని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. శోభనం అంటే సినిమాలలాగా ముద్దు పెట్టుకొని పడుకోవటం అనుకున్నాను, కానీ నువ్వు ఏదేదో చెప్తున్నావు, ఆ శోభనం నాకొద్దు అంటూ పరిగెత్తుతుంటుంది. శోభనం అంటే ఇలాగే ఉంటుందే, నా మాట వినవే అంటూ తనకి నచ్చ చెప్తూ తనని పట్టుకోవాలని పరిగెత్తుతుంటాడు. అప్పటికే ఇద్దరికీ పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వస్తుంటుంది. ఆగవే తింగర్దానా అంటూ కాసేపటికి తన్ని పట్టుకొని ఆయాసపడుతూ, శోభనం జరగనివ్వకుండా ఈ రన్నింగ్ కాంపిటీషన్ ఏంటే అని అంటాడు. ప్లీజ్ అమ్మా, నన్ను వదులు, నేను బామ్మ దగ్గరికి వెళ్ళి పడుకుంటాను అని అంటుంది. పిచ్చి ముఖమా, బామ్మ దగ్గరికి వెళ్ళి పడుకుంటే మనకు శోభనం జరిగేది ఎలా అని అంటాడు. అలాంటి శోభనం నాకు వద్దు అంటున్నాను కదా, కాముగా ఒక ముద్దు పెట్టి పడుకుందామంటే నీ దగ్గర పడుకుంటాను, లేదంటే నేను బామ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ మారం చేస్తుంది. శోభనం అంటే ఒక ముద్దు కాదే, అలాగే చేసుకుంటారు అని అంటాడు. చీచి, అలాంటి శోభనం నాకొద్దు, నీ ముందు నేను బట్టలు లేకుండా ఉండను, నన్ను వదులు అంటూ అశ్విన్ నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది. చూడు, నీకు చిన్నపిల్లలంటే ఇష్టమేనా అని అడుగుతాడు తన్ని పారిపోనివ్వకుండా గట్టిగా పట్టుకుంటూ. ఓ, బోలెడంత ఇష్టం, సంవత్సరం తిరిగేలోపు పిల్లల్ని కనాలని బామ్మ చెప్పి మరీ శోభనం గదిలోకి పంపించింది అని అంటుంది. మరి మనం శోభనం చేసుకోకుండా పిల్లలు ఎలా పుడతారనుకుంటున్నావు? ఒక ముద్దుకే పిల్లలు పుడతారనుకుంటున్నావా అని అడుగుతాడు. నిజమే, అసలు పిల్లలు ఎలా పుడతారే అమ్మా అని అడుగుతుంది. ఎలా పుడతారనేది నేను నీకు క్లియర్గా చూపిస్తాను పదా అంటూ తను లాక్కును తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టి భ్రూణం ఎలా ఏర్పడుతుంది అనే ఒక వీడియోని తనకి చూపిస్తుంటాడు. శుక్రకణాలు అండాశయంలోకి చొచ్చుకొని వెళ్ళటం తనకి చూపిస్తుంటే తను ఆ వీడియోని వింతగా ఆశ్చర్యంగా చూస్తుంటుంది.
అప్పటికి టైం 10:55. అంటే బాంబ్ పేలటానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. మిగతా కుటుంబ సభ్యులు అందరూ ఎవరి రూమ్‌లో వాళ్ళు నిద్రపోతుంటారు. నందిత మాత్రం అమ్మవారి అభిషేకాల్లో నిమగ్నమై భక్తి పారవస్యంతో పూజలు చేస్తుంటుంది. ఇక క్షణోక్షణం మృత్యువుకి దగ్గరవుతున్న అమర్ కార్ డ్రైవ్ చేసుకుంటూ నిర్మానుష ప్రదేశాన్ని వెతుక్కుంటూనే వెళ్తున్నాడు. 10:55, 56, 57 ఇలా నిమిషాలు గడిచిపోతుంటుంది. అమర్కి చెప్పిన స్వామీజీ ఆ సమయంలో ధ్యానంలో ఉండి అమర్ మృత్యువుతో ప్రయాణం చేయడాన్ని వారి దివ్య దృష్టితో చూస్తున్నాడు. అమర్ ఇక క్షణోక్షణం జీవితం మీద ఆశలు వదులుకుంటూ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. నందిత పూజల ఫలం ఆ అమ్మవారు కాస్త చూపిస్తున్నట్టుగా టైం 10:59 ఓ నిర్మానుష ప్రదేశం అమర్ కంట పడుతుంది. కాకపోతే ఆ నిర్మానుష ప్రదేశాల్లో కూడా అక్కడక్కడ పేదవాళ్ళు నివసిస్తున్నట్టుగా గుడిసెలు కనిపిస్తుంటాయి. బాంబ్ అక్కడ పేలితే ఆ గుడిసెలకి ప్రమాదం అని అమర్ గ్రహించి కారు అక్కడి నుంచి ముందుకు వెళ్ళటానికి కూడా వీలు లేక అక్కడ గుంటలు గుంటలు ఉండటంతో వెంటనే కార్ ఆపి బాక్స్ చేత పట్టుకొని ముందుకు పరిగెత్తుతున్నాడు. అక్కడ మొత్తం దిట్టంగా గడ్డి పరుచుకొని ఉంటుంది. ఆ గడ్డిలో కష్టంగా పరిగెత్తుతున్నాడు. ఇప్పుడు టైం సెకండ్లు దాటుతుంటుంది. అలా సెకండ్స్ గడిచి 11 కావటానికి ఇంకా 30 సెకండ్స్ మాత్రమే ఉంది. ఇక్కడ అశ్విన్ ఇలా శోభనం చేసుకుంటూనే సృష్టి ఆవిర్భవిస్తుందని ఆనందికి వివరంగా చెప్తుంటాడు. నందిత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటుంది. సెకండ్స్ 31, 32 ఇలా పోతూ 55, 56, 57 సెకండ్స్కి చావుతో పోరాడుతూ ఫాస్ట్గా పరిగెత్తుతూనే ఉన్నాడు. 58 సెకండ్స్కి చేతిలో ఉన్న బాక్స్ని వీలైనంత దూరంగా విసిరేశాడు. 2 సెకండ్లు ఆ బాక్స్ గాలిలో ప్రయాణం చేసి దూరంగా వెళ్ళి కింద పడుతుంది. కరెక్ట్గా 11 గంటలకి ఆ బాంబ్ గట్టి శబ్దంతో పేలుతుంది. అది ఎంత పవర్ఫుల్ బాంబ్ అంటే అక్కడ బాంబు పేలిన చోట మంటలు ఇంత ఎత్తున ఎగిసి పడుతుంటాయి. అంత దూరాన మంటలు ఎగిసిపడుతున్న అమర్కి ఇక్కడ మంటలు సెగలు తగులుతూ కళ్ళకి చెయ్యి అడ్డు పెట్టుకుంటాడు. దూరం నుండి బాంబు పేలిన మంటల్ని అమర్ చూస్తూ తన ప్రాణాలు నిలబడినందుకు కాస్త ఆశ్చర్యంగా తనకు తాను చూసుకుంటున్నాడు. ప్రాణాలతో బయటపడ్డానని సంతోషపడుతున్నాడు. ఆ సంతోషంలో కుటుంబం అంతా కళ్ళ ముందు కదిలింది. స్వామీజీ దీర్ఘ దృష్టితో అదంతా చూసి, ప్రాణాలు మిగిలాయని సంతోషించుకు నాయనా, నీకింకా ప్రమాదం పొంచే ఉంది, చావు నిన్ను వెతుక్కుంటూ వస్తూనే ఉంది అని స్వామీజీ అనుకుంటూ ఉండగా అమర్కి అక్కడికి ఏదో ఒక వాహనం వచ్చి ఆగినట్టు కనిపించి అటువైపుగా చూస్తాడు. అక్కడికి ఒక మినీ లారీ వచ్చి ఆగుతుంది. అందులో నుండి కనీసం ఓ 20 మంది రౌడీలు కత్తులు కటార్లతో దిగుతుంటారు. ఆ రౌడీలను చూసి అమర్ ఆశ్చర్యపోతుంటే ఆ మినీ లారీ వెనక ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో నుండి మాస్క్ వేసుకుని ఉన్న శశాంక్ దిగి అమర్కి ఎదురు పడతాడు. నిండు పౌర్ణమి కాబట్టి వాడు మాస్క్ వేసుకుని వచ్చినట్టుగా అమర్కి క్లియర్గా అర్థమవుతుంది. రౌడీలు కూడకట్టుకొని నిలబడి అమర్ని చూస్తుంటే అమర్ కారులో నుంచి దిగిన ఆ మాస్క్ వ్యక్తిని ఎవరై ఉంటారు అన్నట్టుగా చూస్తుంటాడు. శశాంక్ రౌడీని చూస్తూ కానివ్వండి అన్నట్టుగా చెయ్యి సైగతో చెప్పగానే అందరూ ఒకేసారి కత్తులతో అమర్ మీదకి దాడికి దిగుతారు. అందరూ వచ్చి అమర్ చుట్టూ రౌండ్గా నిలబడి కత్తులతో అమర్ తలని నరకబోతుండగా అమర్ చాకచక్యంగా ఆ కత్తుల నుంచి తప్పుకొని కిందికి వంగుతాడు. దాంతో అమర్కి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఒకరి కత్తులు ఒకరికి టంగున శబ్దం వస్తూ తగులుతాయి. మరు క్షణంలోనే అమర్ ఆ కత్తుల మీద కాలుతో తంతాడు. ఆ ఫోర్స్కి వాళ్ళ చేతిలో ఉన్న కత్తులు దూరం ఎగిరిపోతూ వెళ్ళి తలా ఒక దిక్కు ఇంత ఎత్తు పెరిగి ఉన్న దిట్టమైన గడ్డిలో పడతాయి. గడ్డిలో పడేసరికి అసలు ఆ కత్తులు ఎక్కడ పడ్డాయి అనేది కూడా ఎవరికీ తెలియడం లేదు. అలా ఒకేసారి
అందరి చేతుల్లో కత్తులు మాయమైనట్టుగా ఎగిరిపోయాయి. ఆ చర్యకి శశాంక్ షాక్ అవుతూ చూస్తుంటే, చేతిలో కత్తులు లేకుండా చేసిన అమర్‌ని ఆ రౌడీలు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఆ రౌడీలు క్షణం కూడా లేట్ చేయకుండా అమర్ మీదకి తిరగబడుతుంటే, పట్టుదల, సంకల్పంతో ప్రాణాలు నిలబెట్టుకోవడానికి నీ వంతుగా నువ్వు ప్రయత్నించు అని స్వామీజీ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని, కుటుంబం కోసం సంకల్పంతో ప్రాణాలు కాపాడుకోవటానికి పోరాడుతూ వాళ్ళతో ఫైట్ చేస్తుంటాడు. వాళ్ళతో ఫైట్ చేస్తూనే అసలు ఆ మాస్క్ వ్యక్తి ఎవరనేది చూడాలని అతనికి చేరువయ్యే ప్రయత్నం చేయాలని చూస్తుంటాడు. కానీ శశాంక్ ఆర్డర్‌తో రౌడీలు అమర్‌ని వారి దగ్గర చేరనివ్వడం లేదు. అంతమందిని రౌడీలను హ్యాండిల్ చేయాలంటే అమర్‌కి కూడా గాయాలు తగులుతుంటాయి. అమర్‌కి తగిలే ప్రతి గాయాన్ని చూసి శశాంక్ నవ్వుతుంటాడు. ఇలా అమర్ పట్టుదల, సంకల్పంతో ప్రాణాలు కాపాడుకోవడానికి శతవిధాలుగా ఆ రౌడీలతో పోరాడుతున్నాడు. అదే సమయంలో గుడి దగ్గర పూజారి గారు మంత్రాలు చదువుతుంటే నందిత ఆ మంత్రాలని పలుకుతూ అభిషేకాలు చేస్తుంటుంది. ఇలా కొద్దిసేపటి తర్వాత, అమ్మా, ఇప్పుడు మీ భర్తల ఆయుష్ని కోరుకుంటూ దీపారాధన చేయండి అని అంటాడు పంతులు గారు. సరే పూజారి గారు అంటూ భర్తల ఆయుష్ బాగుండాలని కోరుకుంటూ అందరూ దీపారాధన చేస్తుంటారు. అందులో నందిత కూడా అమర్ ఆయురారోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ దీపారాధన చేసింది. కానీ నందిత వెలిగించిన దీపం మాత్రం మినుక్కు మినుక్కు అంటూ ఎప్పుడు ఆరిపోతుందో తెలీదు అన్నట్టుగా వెలుగుతుంటుంది. దీపారాధన అలా వెలుగుతుంటే నందిత కంగారు పడుతూ అందరి దీపారాధన వైపు చూస్తుంది. అందరి దీపారాధనలు మాత్రం ప్రకాశవంతంగా నిండుగా వెలుగుతుంటాయి. తన దీపారాధన అలా వెలగటం చూసి భయపడుతూ, పూజారి గారు, ఏంటి నాకేదో అపశకునం తలపిస్తుంది అని అంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.